అందరికీ మళ్ళీ శుభ రాత్రి అయిపోతుంది. అయితే చాలా మంచి విషయం కథ వద్దాం ఈరోజు. ఒక ఫ్లైట్లో అందరూ జర్నీ చేస్తున్నారంట. ఫ్లైట్లో జర్నీ చేస్తుండగా ఒక అమ్మాయి చందమామ కథలో ఏవో చదువుకుంటుందంట. చదువుతున్నప్పుడు తనకేదో దాహమో ఏదో వేస్తే, తనకి దాహం కాదు పక్క వాళ్ళకి దాహం ఏదో వేస్తే కాఫీయో టీయో అడిగారంట. లేదు, కొంచెం ఫ్లైట్ సేక్ అయినట్టుగా అవుతుంది, అప్పుడే కాదు కొంచెం ఫ్లైట్ సెట్ అయ్యాక మీకు ఇస్తాము అని అంటే, ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయిందంట ఏదో పెద్ద ప్రమాదమే ఉంది, అందుకే ఇలా చెప్తున్నారు అని. కానీ ఈలోగా విపరీతం గడగడ శబ్దాలంట. కిందకి మీదకి కిందకి మీదకి కిందకి మీదకి ఫ్లైట్ అయిపోతుందంట. అప్పుడు అందరూ ఏడుపులు, గోసలు, బాధలు, అరుపులు, ఇవి ఒకరికొకరు భయపడిపోయి, అంటే మరి ఫ్లైట్ ఎందుకు ఇలాగవుతుంది అనేలోపు అనౌన్స్మెంట్ వచ్చిందంట. ఏంటి, ఫ్లైట్ ఆల్ ఆఫ్ సడన్ ల్యాండింగ్ అవుతుంది అని. అయితే ఇంతమంది ఇన్ని ఆహాకారాలైనా, ఇన్ని ఏడుపులైనా, ఇంత బాధలైనా, ఆ పసిపాప మాత్రం ఎలాగ ఏడుపులు, గోసలు అన్నీ అవుతున్నాయి. కానీ ఆ పాప మాత్రం అలాగ నవ్వుకొని చందమామ కథలే చదువుతుందంట. చందమామ కథలే చదువుతుందంట. అప్పుడు అందరూ అడిగారంట, ఏంటిది, అందరం ఇలాగ ఎంత ఇదైపోతుంటే, ఎంత బాధపడుతుంటే నువ్వు అస్సలు భయపడట్లేదంటే, పైలట్ మా నాన్న, నాకెందుకు భయం, మీ అందరి గురించి ఆలోచించకపోయినా మా నాన్న నా గురించి ఆలోచిస్తారు. నేను రక్షించిపోతుంది, నేను కానీ సేవ్ అయిపోతే మరి మీ అందరూ సేవ్ అయిపోతారు కదా, నాకు ఆ నమ్మకం ఉంది, నేను హ్యాపీగా దిగిపోతాను, అంటే హ్యాపీగా ల్యాండ్ అయిపోతాను, మా నాన్న నాకు ఉన్నారు అని. అంటే ఎవరి నాన్న అయినా వాళ్ళకి అంత ధైర్యం. అర్థమైందా? అయితే ఆ ఒక్క పాపం ఉండబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా ల్యాండ్ అయిపోయారంట. తాను చందమామ కథలు చదువుతూ ఎలాగైతే నవ్వుకొని ఉందో, ల్యాండ్ అయ్యి అందరూ అంతే హ్యాపీగా ఉన్నారంట. ఒక ఇంటికి ఒక నాన్న అనే వ్యక్తి ఎవరవని అంత స్టేబుల్, అంటే నాన్ననే పదవిలోనే ఉండక్కర్లేదు, అన్నయ్యగా కానీ, ఒక కొడుకుగా కానీ, ఒక సోదరుడుగా కానీ, ఎలాగో ఒకలాగా ఒక ఇంటికి ఎవరైతే యజమాన అంత స్ట్రాంగ్గా, అంత కరెక్ట్గా, ఇంటందరికీ అంత నమ్మకం ఉన్నప్పుడు, ఆ ఇల్లు కూడా ఫ్లైట్ ఎంత చక్కగా ల్యాండ్ అయిందో, ఆ ఇంటి అందరి జీవితం కూడా అంత చక్కగా వెళుతుంది. అందుకే ఇంటికి యజమాని అనే వ్యక్తి ట్రైన్కి ముందు రైలు పట్టాల ముందు పట్టాలంటారు. ఎందుకంటే అక్కడ రైలు పట్టాల పట్టా అంతే, ఇక్కడ పైలట్ అంతే కదా. అది ఈరోజు తండ్రి తాలూకా విశేషత. ఆ ఒక్క కూతురు తాలూకా నమ్మకము ఎంతమంది ప్రాణాలు బతికించిందో చూడండి, ఎంతమంది సరదాగా ఉన్నారో చూడండి. మనకైతే మనము ఒకళ్ళ మీద ఎప్పుడు ఒకళ్ళ గురించి నవ్వకూడదు, ఒకళ్ళతోని నవ్వాలి. అంటే ఇదే, వాళ్ళందరూ బాధపడినప్పుడు తను బాధపడలేదు, తను నవ్వుకొనే ఉంది. మళ్ళీ అందరికీ నవ్వించడం కారణం కూడా ఆ పసిపిల్లే అయ్యింది. ఎందుకంటే తన నమ్మకం వాళ్ళ నాన్న. ఏదోని తప్పులు చెప్పుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఈరోజైతే ఇప్పుడు ఈ ఒక్క చిన్న పాప ఆ ఒక్క తండ్రి మీద ఎలాగైతే నమ్మకం పెట్టుకుందో, ప్రతి ఆడదని, భార్యే కానీ, కూతురే కానీ, అక్క చెల్లెళ్ళే కానీ, తల్లే కానీ, ఏ రోజైతే మగవాడు గౌరవిస్తాడో, ప్రతి ఒక్క పాత్రలో ఆడదా ఈ గౌరవనీయం అవుతుందో, ఆ రోజే మనకి ఏ ఒక్క ఆడదాని కావని సరదా అయిన రోజు.
అంటే మహిళల హ్యాపీ ఉమెన్స్ డే అనేది నా ఒక ఒపీనియన్. అందరికీ లేట్గా, ఒకప్పుడు ఉమెన్స్ డే అంటే కేకులు, కొత్త బట్టలు, వస్తువులు, కానీ నాకు నిన్న ఉమెన్స్ డే అనే గుర్తులేదు. నేను యూట్యూబ్లో అంత మలిగిపోయాను. అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. అందరితోటి, ప్రతి ఒక్క మనిషితోని కూడా ప్రతి ఒక్క ఆడదాయి వాళ్ళొక పాత్రలో గుర్తింపు పొంది ప్రతిరోజు ఉమెన్స్ డేగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తప్పులేమనుంటే మన్నించండి. అందరికీ హ్యాపీ శుక్రవారము.